నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేదలకు చేర్చిన ఘనత ఒక్క తేదేపాదే పొదిలి ఎన్నికల ప్రచారంలో మార్కాపురం తేదేపా అభ్యర్థి కందుల 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించేలా ప్రత్యేక చట్టం దర్శి ఎన్నికల ప్రచార సభలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకోని పరిస్థితుల్లో దర్శి నుంచి పోటీ అయిన అభివృద్ధి మాత్రం మరవను దర్శి మండలం రాజంపల్లిలో తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ప్రచారంలో దూసుకుపోతున్న మహిళామణులు సిద్ధ కదిరి కందుల విజయానికి నియోజకవర్గానికి కుటుంబ సభ్యుల సహకారం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. వాటన్నింటినీ అమలు చేసి ప్రజలకు అందేలా చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. నెల 11న జరిగేటటువంటి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా సిద్ధ రాఘవరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఏలూరు, ఉప్పలపాడు, గోగినేని వారిపాలెం, తల్లవల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు కాటూరి పెదబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రమెడ్జి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కాపు సంఘం అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ ఆవులూరి యలమంద, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓడబుట్టినన్నలాగా జరిపించెను శ్రీమంతం ఆడబిడ్డను గౌరవించే అతి ఉన్నత సంస్కారం కేఎన్ఆర్తో కాఫీ అంటూ ప్రతి ఊరిని పలకరించి ప్రజల మంచి చెడ్డలను నిరంతరం తెలుసుకొని జిల్లా ఆసుపత్రిని మన కోసం సాధించి ఉచిత అంబులెన్సుతో మా ప్రాణం కాపాడి మార్కాపురం బాగు కోసం అహర్నిశలు శ్రమించే కందుల అన్నకే మన ఓటంటూ కదులుదాం. జయ జయ హో టీడీపీ కందుల అన్న, మన కందుల అన్న, మార్కాపురం పులిబిడ్డ కందుల అన్న, మా కందుల అన్న. తెలుగు తల్లి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేసి ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధితో బుద్ధి చెప్పి తెలుగుదేశం సత్తాను నలుమూలల చాటినావు. ఊడుగుడ్డ దక్కాలన్న, పిల్లల భవిత మారాలన్న, రైతన్న బ్రతకాలన్న, ఆంధ్రప్రదేశ్ వెలగాలన్న, మార్కాపురం బాగు కోసం 2వ టనల్ మొదలెట్టిన కందుల అన్నకే మన ఓటంటూ కదులుదాం. జై 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 టీడీపీ కందుల అన్న, మన కందుల అన్న, మార్కాపురం పులిబిడ్డ కందుల అన్న, మా కందుల అన్న. అలాగే వరుసగా 4 సంవత్సరాలు కరువుతో అల్లాడుతున్నటువంటి రైతాంగానికి పంట నష్టపరిహారాలు 4 సంవత్సరాల పాటు ఇప్పించాను. ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక పంట నష్టపరిహారం తీసుకున్నటువంటి మండలాల్లో పొదిలి 2వ మండలం. అంటే ఏ రకంగా ఇప్పించానో, ఏ రకంగా నేను చేయించానో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొందరికి మాత్రం సబ్సిడీలు, అలాగే ఈ యొక్క పంట నష్టపరిహారాలు తీసుకునేటప్పుడు మాత్రం నారాయణ రెడ్డి దేవుడయ్యాడు. కానీ ఈ రోజు మాత్రం ఎన్నికల సమయం వచ్చేసరికల్లా నారాయణ రెడ్డి ఒక దైవమై కూర్చున్నాడు. వాళ్లకు గౌడప్ప సమ్మించాలని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అటువంటి వాళ్లకు ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడు. కష్టపడి సాధించాను, కష్టపడి తిరిగాను, కష్టపడి ప్రజల మధ్యన ఉన్నాను,
కష్టపడి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు సాగాను. ఈ రోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. 35% అభివృద్ధి జరిగింది. మిగిలిన 25% అభివృద్ధి చేస్తే మొత్తం కూడా పట్టణ వాతావరణానికి దీటుగా వస్తుంది. ఈరోజు మన పొదిలి మండలమే కాదు, నియోజకవర్గం అంతా కూడా 75% సిమెంట్ రోడ్డు పూర్తి చేస్తాను. మిగిలిన 25% సిమెంట్ రోడ్డు పూర్తి చేస్తే 100% సిమెంట్ రోడ్డు చేసినటువంటి నియోజకవర్గంగా మన నియోజకవర్గం ఉంటుంది. సిమెంట్ రోడ్డు కాదు. 75% ఉపాధి ఉద్యోగాలు స్థానిక యువతీ యువకులకు కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెలుగొండ పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతము సస్యశ్యామలం అవుతుందని చెప్పిన ఆయన తెదేపా 5 ఏళ్ల పాలనలో విఫలమైందన్నారు. అధికారంలోకి రాగానే 2,30,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎన్నికల ప్రచారం అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జీతాలు పెంచాలని హోంగార్డులు, ఆశా వర్కర్లు, తెలుగు విద్యార్థులు అడిగితే కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, దర్శి అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ జిల్లాకు ఏమిచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. బాబు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ప్రకాశం జిల్లాకు 60 టీఎంసీల నికర జనాలు ఇవ్వాల్సి ఉండగా ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక్క సంవత్సరమన్నా 20 టీఎంసీలకు మించి కనీసం ఒక్క సంవత్సరమన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి తోడుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చేశారని ఎంపీటీసీ సంజీవరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మరో 5 ఏళ్ల పాటు మండలం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డిని, ఎంపీగా సిద్ధా రాఘవరావును గెలిపించాలని కోరారు. కొమరోలు మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. గ్రామాన ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రచారం పార్టీ ముమ్మరంగా సాగుతోంది. కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. తెలుగుదేశం వల్ల అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరికి చెప్తా. రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, మేము పింఛన్ల విషయంలో కానీ మన తన తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేస్తా. మన తన లేకుండా వర్గాల విభేదాలు లేకుండా మేము ప్రతి ఒక్కరికి సాయం చేస్తా. ప్రతి ఒక్కరికి మేము సాయం చేయమని ప్రతి ఒక్కరికి సాయం చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సాయం చేయమని మేము ఓట్లు అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమని, అశోక్ రెడ్డిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ సాయం చేయమని ప్రతి ఒక్కరికి రాజుపాలెం గ్రామస్తులకు కోరుతున్నాము. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వము 111 పథకాలను ప్రవేశపెట్టి విజయంగా అమలు చేస్తున్నట్లు సిద్ధా లక్ష్మీ పద్మావతి తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావును, ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. పొదిలిపట్నంలో సిద్ధా లక్ష్మీ పద్మావతి రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో పొదిలి చిన్న బస్టాండ్ సెంటర్ నుండి 300 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు సిద్ధా లక్ష్మీ పద్మావతి పూల వర్షంతో ప్రచార రథం వరకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటా తెలుగుదేశం, వీధి వీధి తెలుగుదేశం, ఊరంతా తెలుగుదేశం, రాష్ట్రమంతా తెలుగుదేశం. ఎదురింట్లో తెలుగుదేశం, పక్కింట్లో తెలుగుదేశం, ఇరుగింట్లో తెలుగుదేశం, పొరుగింట్లో తెలుగుదేశం, పక్కింట్లో తెలుగుదేశం, వంటింట్లో తెలుగుదేశం. అందరి గుండెల్లో నా తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగుదేశం. నట్టింట్లో వెలుగునిచ్చే
వెలిగించే ఉచిత కరెంటు బల్బు. అనుకోని పరిస్థితుల్లో దర్శి నియోజకవర్గంలో పోటీ చేయాల్సి వచ్చిందని దర్శి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కదిరి బాబురావు చెప్పారు. దర్శి నియోజకవర్గంలో 144 గ్రామాలు ఉండగా సమయాభావం లేనందున అన్ని గ్రామాల పర్యటనకు సమయం లేదన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. మనల్ని మోసం చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డిని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. దర్శి మండలం రాజంపల్లిలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కదిరి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపల్లి మహిళలు బాబురావుకి హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు, దర్శి అసెంబ్లీ అభ్యర్థి కదిరి బాబురావుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంత కష్టమైన నష్టమైన ఏదైనా సరే దర్శి నుంచి నిలబడటం జరిగింది. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మా ఎమ్మెల్యే గారు వచ్చారు అని కూడా మీరు మామూలుగా అక్కడి నుంచి గెలిచే సీటు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ సీటు కూడా బాబురావు అయితే గెలుస్తారని నమ్మకంతో పంపించారు కాబట్టి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీలో నన్ను సిద్ధారావు గారు ఎంపీ గారిని ఇద్దరిని కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిద్ధారావు గారికి సొంత నియోజకవర్గం, నాకు కూడా సొంత నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే 2004లో ఒకసారి నిలబడ్డా నేను. అప్పుడు కూడా మీ రాజంపల్లిలో నాకు అత్యధిక మెజారిటీ 600 మెజారిటీ వచ్చింది. ఇక్కడ 550 600 ఎంతనా 600 మెజారిటీ వచ్చినటువంటి మీ రాజంపల్లి గ్రామం ఇటువంటి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారిది. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినామంటే దాన్ని 3000 చేస్తున్నారు. అదేవిధంగా రేపు మళ్ళీ కూడా ఈ డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద ఏమ్మా మీకు 20,000 రూపాయలు వచ్చాయా లేదమ్మా? పసుపు కుంకుమ కింద అట్లా 20,000 రూపాయలు కూడా పంపించడం జరిగింది. ఎర్రగొండపాలెంలోని పుల్లల చెరువు సెంటర్ నవతరం పార్టీ కార్యాలయం నుంచి గొట్టెముక్కల సుజాత మహిళలతో కలిసి గాయత్రి థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి ప్రధాన వీధులు రాళ్లబాగు గట్టు బజార్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన సెటస్కోప్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచార హోరు జోరుగా సాగింది. ప్రచారంలో మహిళా నాయకురాలు మహిళలే అధికంగా ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రకాశం జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిద్ధా రాఘవరావును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పుల్లల చెరువులోని కమ్మవారిపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ టీడీపీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రచారంలో భాగంగా టీడీపీ కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళా నాయకురాలు లక్ష్మి, సిద్ధా కసిరావు, గొల్ల బాబురావు, వడ్లమూడి లింగయ్య, సిబిఎన్ ఆర్మీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రెసిడెంట్ నక్కా సీను, మండల నాయకులు పయ్యావుల ప్రసాద్ పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం కమ్మవారిపల్లెలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నామండి. నా పక్కన అందరినీ చూస్తూ ఉన్నారు మీరు. అంతా తెలుగుదేశం పసుపు కుంకుమ తీసుకున్న వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్న వాళ్ళు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు విపరీతమైన ప్రబంధనం అండి. చంద్రబాబు నాయుడు అంటే ప్రతి ఒక్కళ్ళు మా అన్న మా కొడుకు గెలిపించాలి అని చూస్తూ ఉన్నారండి. తప్పనిసరిగా అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశాన్ని గెలిపించాలి. ఎప్పుడు కూడా తెలుగుదేశంతో అభివృద్ధి సాధ్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నామండి. మనం ప్రశాంతంగా జీవించాలన్నా, శాంతియుత పరిపాలన కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా అది తెలుగుదేశంతో సాధ్యమని ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా లోకల్ గా చూసినట్లయితే అజితారావు గారు మన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తెలుగుదేశం తరఫున పోటీ చేసి అయినప్పటికీ ఆయన పార్టీని విడకుండా, ప్రజల్ని విడకుండా మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీలో ఉన్నారండి. గతంలో మీరు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు. ఆయన గెలిచిన వెంటనే మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ పార్టీ మారాలంటే అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలని తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సోదరి చెన్నలక్ష్మి అన్నారు. పింఛన్ 2000కు పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. నదుల అనుసంధానం ద్వారా నీటి కష్టాలు తొలగించారని, రాయలసీమ ప్రాంతానికి సైతం నీరు అందించారని చెప్పారు.
మార్కాపురం నియోజకవర్గ తేదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సోదరి చెన్నలక్ష్మి మరదలు లక్ష్మీల ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డిని, ఎంపీగా సిద్ధ రాఘవరావుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి ఝాన్సీ, కొప్పుల సంధ్యారాణి, ఎస్కే బషీరా, దాసరి హైమావతి, అశ్రువిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవరా రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం వైకాపా అభ్యర్థి నాగార్జున రెడ్డి సతీమణి కల్పనారెడ్డి అన్నారు. 2,000 రూపాయల పెన్షన్ 3,000 ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం, త్రాగునీటికి సాగునీటికి చర్యలు తీసుకుంటామన్నారు. తర్లుపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైకాపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి నాగార్జున రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని నాగార్జున రెడ్డి సతీమణి కల్పనారెడ్డి కోరారు. ఆయన సోదరి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరెడ్డి, రామసుబ్బారెడ్డి, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో, వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అటవీ అకాడమీ రాజమండ్రిలో శిక్షణకు హాజరైన పెద్దారవీడు బీట్ ఆఫీసర్ పద్మజ ప్రతిభ కనబరిచారు. ఆధార్ యాక్టివిటీస్, లాంగ్ జంప్, చెస్, క్యారమ్స్లలో మొదటి స్థానంలో విజయం సాధించారు. మార్కాపురం ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రిలో శిక్షణకు హాజరై విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ షేక్ ఖాదర్ భాష ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ లాలా చెరువు రాజమండ్రి నందు ట్రైనింగ్కి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా హైయర్ స్టాండర్డ్ సర్టిఫికేట్ సాధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీమతి వి పద్మజ, పెద్దారగట్ల బీటు, మార్కాపురం రేంజ్ వారు తన ట్రైనింగ్ని 6 నెలల కాలం ట్రైనింగ్ని దిగ్విజయంగా మంచి ఉన్నతమైన సర్టిఫికేట్తో సాధించినందుకు ఎంతో అభినందిస్తున్నాను. వీరు ఇదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అయినటువంటి స్పోర్ట్స్ గేమ్స్ అయినటువంటి చెస్, తర్వాత క్యారమ్స్, తర్వాత షార్ట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో వీటన్నిటిలో కూడా ఫస్ట్ ప్లేస్ టీంలో
విజయం సాధించారు. అందుకు కూడా వాళ్ళని అభినందిస్తున్నాను. గతంలో ఏంటంటే మనకు ఫారెస్ట్ సబార్డినేట్స్ ట్రైనింగ్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి హైదరాబాద్లో ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు పోయిన సంవత్సరం నుంచి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అటవీ సిబ్బంది అందరికీ అప్ టు సెక్షన్ ఆఫీసర్స్ వరకు ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రి నందు మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓటర్ లిస్టు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఒక్కో కాపీని ఫ్రీగా అందజేస్తారని, స్వతంత్ర అభ్యర్థులు మాత్రం కొనవలసి ఉంటుందని ఎన్నికల ఇన్ఛార్జ్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు ఓటర్ లిస్టు తీసుకోవాలంటే ఒక పేజీకి ₹2 చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 265 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొత్త ఓటర్ లిస్టు ఒంగోలు నుండి వచ్చి చేరింది. వీటిని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 20 ఓటర్ జాబితాను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ లిస్టు ఇక్కడి నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు అక్కడి వీఆర్ఓల ద్వారా చేరవేస్తున్నారు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్నికల కంప్యూటర్ గది నుంచి ఆయా మండలాల వీఆర్ఓలకు ఎన్నికల ఇన్ఛార్జ్ అధికారి ద్వారా అందజేస్తున్నారు. తెలుగుదేశం గెలుపు కోసం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున ఆధ్వర్యంలో 24వ బ్లాక్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం, కౌన్సిలర్లు మర్రికొండలు, దాసరి వెంకటేశ్వర్లు, పొట్టి చెన్నయ్య, చెవుల గంగయ్య పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. దర్శి మరింత అభివృద్ధికి ఓసారి ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావుకు అవకాశం ఇవ్వాలని ఆయన భార్య శ్రీదేవి రాణి అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన కనిగిరిని 4,000 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. 80% సిమెంట్ రోడ్లు, IIIT అగ్రికల్చర్ కాలేజీ ఉదాహరణలుగా వివరించారు. దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు సతీమణి శ్రీదేవి రాణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కురిచేడులో గడప గడపకు టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. మొదటగా పంచాయతీ ఆఫీస్ నుండి ప్రచారం ప్రారంభించారు. ఎస్సీ కాలనీలోని వసతి గృహాన్ని సందర్శించారు. మధ్యలో ఇంటింటా మహిళలతో మాటలు కలిపి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీపీ వెంకటరత్నమ్మ, కమతం నాగిరెడ్డి, గడ్డం బాలయ్య, మొగల్ మస్తాన్ వలి, బద్రి శ్రీను, గురునాథరావు, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనిగిరి చాలా వెనుకబడిన ప్రాంతము. రోడ్స్ కూడా ఎలా వేయించాము, 80% సిమెంట్ రోడ్స్ వేయించాము. ఎక్కడ మీకు మట్టి అనేది కనిపించలేదు. నీరు కూడా ఇంటింటి కుళాయి అరేంజ్ చేశాము. ఇంటింటి కుళాయి ఉంది ఇప్పుడు కనిగిరిలో. సాగరి నీరు కూడా మనము పామూరు వరకు తెప్పించాము. IIIT కాలేజ్ ఒకటి తెప్పించాము. IIIT మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి మనకి కనిగిరికి ఇచ్చారు.
అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఒకటి పెట్టించాము. ఈ విధంగా ఆయన మొత్తం ఇంకోటి ఆయన 4,000 కోట్ల అభివృద్ధి చేయించారు ఒట్టి నియోజకవర్గాన్ని. దాన్ని బట్టి దర్శికి వచ్చారు. ఇప్పుడు దర్శి కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు. దయించి ఒక్కసారి మీరందరూ అవకాశం ఇచ్చి ఆయనకు ఓటేసి గెలిపించుకొని మన దర్శిని అభివృద్ధి చేసుకోవాలి. ఎంపీగా సిద్ధారాఘవరావు గారు గెలిస్తే ఇద్దరు కలిసి దీన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తారు. దయించి ఒక్కసారి వాళ్ళిద్దరికీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. పెద్ద దోర్నల్లో జనసేన ఎర్రగొండపాలెం అభ్యర్థి గౌతమ్ రాజు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు బెల్లంకొండ సాయిబాబా ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఎగువచెర్లోపల్లి, చెంచుగూడెం, గంటవానిపల్లెలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో కూడా స్పందన చాలా విస్తృతంగా ఉంది. అలాగే మేనిఫెస్టోలో ఉంటున్న అంశాలు కూడా రైతాంగం ఆలోచిస్తుంది. 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు 5,000 రూపాయల పెన్షన్ అనేది రైతుకు ఊతమిచ్చే విధంగా ఉంది. అలాగే స్కీమ్స్, ఉచిత సిలిండర్ అయితేనేమి, విద్యార్థులకు స్టూడెంట్ పాసులు, ల్యాప్టాప్లు, ఈ మేనిఫెస్టో అనేది ప్రజలు ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారండి. ఈ స్పందన అనేది రేపు తెలుగు దిశగా ప్రకాశం జిల్లాలో స్టార్ట్ కాబోతుంది. అంచేత గ్రామాలలో వచ్చిన స్పందనను బట్టి రేపు వారం రోజులలో మేము మేనిఫెస్టోను తీసుకుని జనాలకు వెళ్తున్నాము. అంచేత ఒంగోలులో ఈ రోజు కూడా ప్రతి అభ్యర్థి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం, అలాగే బీఎస్పీ, జనసేన అభ్యర్థులతో కలిపి నేను విస్తృతంగా పర్యటన చేస్తున్నానండి. రేపటి నుంచి కూడా జిల్లాలో రోజు 4 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి పర్యటించడం జరుగుతుంది. జనసేన ఈ జిల్లాలో 4 సీట్లు కన్ఫర్మ్ అయ్యేటువంటి ఆలోచనగా ఉంది. గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు, దర్శి 4 నియోజకాలకు కూడా బ్రహ్మాండమైన స్పందన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అదర్ పోలింగ్ ఆఫీసర్లకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించారు. సెక్టర్ ఆఫీసర్ ద్వారా అదర్ పోలింగ్ ఆఫీసర్లకు పోలింగ్ శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి, అదర్ పోలింగ్ ఆఫీసర్ల బాధ్యత ఏంటి, ఈవీఎం, ఈవీవీప్యాట్ ద్వారా ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ వివరాలను అసిస్టెంట్ హౌసింగ్ ఇంజనీర్ కాదిర్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. 2019 సాధారణ ఎన్నికల సమాయత్తం కొరకు ఈరోజు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అదర్ పోలింగ్ ఆఫీసర్లకి ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పోలింగ్ ఆఫీసర్లు మరియు సహాయ పోలింగ్ ఆఫీసర్లకు నిన్నంతా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు సెక్టార్ ఆఫీసర్ల ద్వారా అదర్ పోలింగ్ ఆఫీసర్లకి, అందులో అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, వీళ్ళలో ఉన్న అదర్ పోలింగ్ ఆఫీసర్లందరికీ కూడా ఈరోజు ఎన్నికల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎన్నికల విధులు ఎలా నిర్వర్తించాలి, అందులో వారి బాధ్యత ఏమిటి, ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఇందులో వచ్చే సందేహాలకు సమాధానాలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి ఎన్నికల శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా డెమో ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలి, మాక్ పోలింగ్ ఏ విధంగా నిర్వహించాల్సింది కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికల సిబ్బందికి చూపించడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆయనకు ఎంతో మేలు చేస్తాయన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టాలని కోరారు. మార్కాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా సిద్ధారాఘవరావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి సోదరి చెన్నలక్ష్మి, కౌన్సిలర్లు ఝాన్సీ, కొప్పుల సంధ్యారాణి, ఎస్కే బషీర్, దాసరి హైమావతి తదితరులు పాల్గొన్నారు. రకాల పెన్షన్లు దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా మంజూరు చేయలేదండి. అదేవిధంగా పౌరత్వం అనేది దేశంలో ఏ పార్టీ ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మహిళలైతే
తెలుగుదేశం పట్ల విపరీతంగా ఆకర్షితులై ఉన్నారు. ఎందుకంటే మహిళలకి మొట్టమొదటిసారిగా ఆస్తి హక్కు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వమే, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, డ్వాక్రా సంఘాలను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఈ విధంగా లోన్స్ ఇచ్చి ఈ రోజున మహిళలుగా మేమంతా ఇలా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే, ఇంతమంది మహిళలు ఈ రోజున వచ్చి మా వెనక తిరుగుతున్నారంటే దానికి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి ప్రయారిటీనే అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో 150 సీట్ల పైగా గెలుచుకుంటుందని మాకు అనిపిస్తా ఉంది. తెలుగుదేశానికి ఓట్లేసి అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని మేము సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం మీడియా పరంగా. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి భూతాల అజితారావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు తరపున తేదేపా ఎన్నికల ప్రచారం చేపట్టారు. పెద్దదోర్నాల మండలం ఎగువచెర్లపల్లి, వైచెర్లపల్లి మరియు చిలకచెర్ల, నందిగూడెం, కొత్తూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జట్టు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంబటి వీరారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు వేదాంత ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కమిటీ సభ్యుడు రావికింది శుభరత్న, ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ కార్యవర్గ సభ్యుడు కరీముల్లా పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలువురు డప్పు కళాకారులు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. పెద్దారవీడు మండల టీడీపీ కన్వీనర్ వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరికి వెన్న వెంకటరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు డప్పు కళాకారులకు పింఛను మంజూరు చేసి మా జీవితాలను ఆదుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగుంట్ల నాగేశ్వరరావు, తడికమల్ల బాలుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరోలు కరెంట్ ఆఫీసుకు సమీపంలో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రిపూట మందుబాబులు జంటలు జంటలుగా మద్యం సేవించి రోత చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 8,97,055 రూపాయల ప్రజాధనంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ఈ డంపింగ్ యార్డు నిరుపయోగంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి నిర్మాణాలు జనసందోహం మధ్యలో నిర్మించాలని జనం కోరుతున్నారు. దొనకొండ మండల ప్రచారంలో భాగంగా వైకాపా దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాల్ సతీమణి పద్మ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్నాలు ప్రజలకు తెలియజేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కన్వీనర్ కాకుల కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి, నారపరెడ్డి గఫార్, మండల ఇన్ఛార్జ్ మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ వై శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ హనుమంతరావు సిఐ శ్రీనివాస్తో కలిసి దోర్నాల మండలం బొమ్మలపురం చెంచుకాలనీలో మెరుపు దాడులు నిర్వహించినట్లు చెప్పారు. చెరువు దగ్గర 400 లీటర్ల సారా, బెల్లం ఊట, 30 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సూపరింటెండెంట్ ఆర్ హనుమంతరావు, సిఐ శ్రీనివాస్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంతవరకు జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము మరి షాపుల యొక్క మద్యం అమ్మకాల విషయంలో కానీ, అలాగే మద్యం సరఫరా చేసే విషయంలో కానీ, మరియు అదేవిధంగా అక్రమంగా వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేదా ఇతర ప్లేసెస్ నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నిలువరించడంలో కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము చర్యలు తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కాపురం మరియు ఒంగోలు ఎక్సైజ్ యూనిట్ల పరిధిలో అన్ని స్టేషన్స్ పరిధిలోనూ మేము దాడులు నిర్వహిస్తూ ఈరోజు మేము ఆ సందర్భంగా ఈరోజు మార్కాపురం పరిధిలో డోర్నాల మండలంలోని బొమ్మలాపురం చెంచు కాలనీలో ఈరోజు ఈ నాటుసారా కోసం దాడులు నిర్వహించడం అనేది. అందులో భాగంగా 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ముద్దాయిలు ఎవరు లేదు, ఎందుకంటే అది
గవర్నమెంట్ పోరంబోకు ల్యాండ్స్. అక్కడ ముద్దాయిలు ఎవరు లేదు. ఎప్పుడో రాత్రి అంత ముందు రోజు కాసి ఉండడం వల్ల మేము ముద్దాయిలను ఎవరిని అరెస్ట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఈరోజు ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా మొత్తం 197 కేసులు బుక్ చేయడం జరిగింది. 130 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దాదాపు 1,05,76,410 రూపాయల విలువ చేసే మద్యాన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. గిద్దలూరు పట్టణంలోని ముఖ్య వీధుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు సతీమణి సిద్ధ లక్ష్మీ పద్మావతి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావు, గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. త్రిపురాంతక మండలంలోని ప్రతి కాలనీలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ దగ్గుల వీధి, అంబేద్కర్ కాలనీ, బ్రహ్మంగారి కాలనీ, పాతరామాలయం తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.